అంటే మరోవైపు తీసుకుంటే వెలుగల్లు ప్రాజెక్టు కూడా మీ నాన్నగారి హయాంలోనే పూర్తి చేశారు. అది రాయచోటి ప్రజలకు ఎంతో దోహదపడుతుంది. ఈరోజు రాయచోటి ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే అది ఆ పుణ్యమనమాట. అయితే రాయచోటి నుండి కూడా అంటే వెలుగల్లు నుంచి రాయచోటికి ఒక పైప్ లైన్ ఇంతకుముందు కాలువ పనులు చేశారంట. ఆ కాలువ పనులు మొత్తం కూడా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే పూర్తి చేశారు. అంటే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళంటే పెద్దిరెడ్డిలో ఈరోజు మీ పార్టీలో ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి వాళ్ళు వాళ్ళ కంపెనీ ద్వారానే వాళ్ళే పనులు చేశారు. అయితే ఆ పనుల బిల్లులన్నీ కూడా నాడు వాళ్ళు చేసుకున్నారు. నాడు బిల్లులు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇంజనీరు మీ దగ్గర బంధువు కావడంతో మీరే దగ్గరుండి వాళ్ళకి బిల్లులు చేయించారు. అయితే ఆ పనులన్నీ పూర్తి ప్రస్తుతం ఒక ఇంజనీరింగ్ బృందం వచ్చి ఆ కాలువ పనులు నాసిరకంగా ఉన్నాయంటూ ఒక నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుతం దీని మీద మీ ప్రత్యర్థిగా ఉంటున్న రాయచోట్లో ఎవరైతే మీ ప్రత్యర్థిగా ఉంటున్న టీడీపీ అంటే మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి కూడా మీ పైన దాని మీద యుద్ధం చేస్తున్నారు. అంటే ఇంతకీ కాలువ పనులు నాసిరకంగా జరిగాయి, నిపుణులు తేల్చడం, ఇదంతా ఈ గందరగోళం ఏంది? అసలు మీరు నిజంగా మీ బంధువుతో బిల్లులు ఇప్పించారా వాళ్ళకు? అటువంటి నిందలేసి ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి దుష్ట సాంప్రదాయం ఈ రాజకీయాల్లో ఉంటుందండి. వెలిగల్లు ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే పనులు సివ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు. తర్వాత బండ్స్ అటుపక్క ఇటుపక్క పిఎల్ఆర్ రోల్ చేశారు. కెనాల్స్ లెఫ్ట్ రైట్ కెనాల్స్ పిఎల్ఆర్ రోల్ చేశారు. బండ్ టెండర్ పిలిచినప్పుడు ఎవరి దగ్గర ఎవరు నిధులు తీసుకున్నారో అన్నటువంటి మాట ఆ భగవంతుని పైన ప్రమాణం చేసి చెప్పమని నేను భగవంతుని పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. పిఎల్ఆర్ కంపెనీ నుంచి వెలిగల్లు ప్రాజెక్టుకు మెయిల్ చేసి నాకు ₹1 నాకు బెనిఫిట్ జరిగింది అని అంటే ఆ పాపం నాకు ముడిగట్టుకోనండి. మనం సాంప్రదాయం ప్రకారం మనం అత్యంత గౌరవించేది భగవంతుని. ఆ భగవంతుని పైన ప్రమాణం చేస్తున్నాను. నాకు ఎటువంటి దాంట్లో లావాదేవీలు ఏ ఒక్క % లేవు అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీకు లేవని చెప్తున్నారు, ఇతరులకు ఉన్నాయంటారా? నాకు అంటే మాకు పిఎల్ఆర్ అది కూడా చెప్తానండి. అంటే నా పైన ఫస్ట్ నిందలేసే చెప్తున్నాను. అది లెఫ్ట్ రైట్ కెనాల్ అండి. లెఫ్ట్ కెనాల్ వచ్చేసి తుమ్కుంట గ్రామానికి 620 ఎకరాల ఆయకట్టు, రైట్ కెనాల్ 24,000 ఎకరాలకు ఆయకట్టు, 55 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్. 55 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీస్ ఉంటాయి. 12 నుంచి 16 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. నేను పిఎల్ఆర్ వాళ్ళని అడిగినప్పుడు ఇలాగా మన పైన ఆరోపణలు చేస్తున్నారు, ఏది వాస్తవం అనుకున్నప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి వెలిగల్లు ప్రాజెక్టుకు, నీళ్లు వదులుదాం అని చెప్పి 55 కిలోమీటర్ల టైల్ ఎండ్ వరకు నీళ్లు పోవటం జరిగింది. డిస్ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటరీస్కి కూడా కొర్లకుంట డిస్ట్రిబ్యూటరీ అని, గరుగుపల్లి అని డిస్ట్రిబ్యూటరీస్కి అన్నిటి కూడా నీళ్ళు కూడా పోవటం స్వయంగా చూశాను. వాళ్ళు పని కంప్లీట్ అయిన తర్వాత 6-7 సంవత్సరాలు నీళ్ళు రాలేదు కాబట్టి కొద్దిగా కాలువలో పుడికలు అవి వచ్చినాయి. అవన్నీ కూడా తన సొంత నిధులతో మీరు చేయండి అని మా పార్లమెంట్ సభ్యుని అడిగినప్పుడు తన సొంత నిధులు దాదాపుగా 10 నుంచి 20 లక్షల పైన ఖర్చు పెట్టి అవన్నీ ఆటంకులు తీయించేసి టైల్ ఎండ్ వరకు నీళ్ళు చూపించారు. వాళ్ళ బాధ్యత కాదు, 2 సంవత్సరాల మెయింటెనెన్స్ పీరియడ్, కానీ నీళ్ళు ఇచ్చినట్టు చూపించాలి మన టైల్ ఎండ్ వరకు అని చెప్పి 55 కిలోమీటర్ల టైల్ ఎండ్ వరకు నీళ్ళు కూడా పోవడం జరిగింది. ఏదో ఆరోపణలు చేయాలని ఆరోపణలు చేయడం తప్పితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి బంధువు ఉన్నాడన్నటువంటిది నాకు తెలియదు, ఆయన పనిచేశాడని కూడా నాకు తెలియదు. ఆ టైంలో బిల్లులు వాళ్ళు ఏదో కోర్టు రూపంలో వీళ్ళు పనిచేశారు మాకెందుకు డబ్బులు ఇవ్వరు అని చెప్పి న్యాయస్థానం ఆశ్రయిస్తే న్యాయస్థానం డబ్బులు ఇవ్వమని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పిఎల్ఆర్ వాళ్ళకు రాజకీయ విభేదాలు ఉండేటివి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఎల్ఆర్కి సంబంధించినటువంటి ఏ బిల్లు కూడా చేయకూడదు అని చెప్పి అప్పుడు వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు. సోకాల్డ్ నా పైన ఆరోపణ చేసే నాయకులు తెలుగుదేశం పార్టీని అంటే వాళ్ళు ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ ఉంటారు, అది అందరికీ తెలిసిన అంశమే. వాళ్ళు సోకాల్డ్ పీపుల్ కిరణ్ కుమార్ పంచన చేరి వాళ్ళు బిల్లులు రాకుండా ఆపితే న్యాయస్థానం లేదు పనిచేసినప్పుడు డబ్బులు ఇవ్వాలని చెప్పి న్యాయస్థానం ద్వారా డబ్బులు తెచ్చుకున్నట్టు నాకు తెలిసిన అంశం. అదేదో నేను చేయించి అందులో నేను ₹1 నేను తీసుకున్నాను చెప్పి నా పైన కూడా ఆరోపణలు చేశారు. అందుకే నేను చెప్పాను ఈరోజు అటువంటి కార్యక్రమాలు పిఎల్ఆర్ ద్వారా నాకు వెలిగల్లు ప్రాజెక్ట్ నుంచి ఏ ₹1 అందినా నేను ఆ భగవంత్ సాక్షిగా నాకు అటువంటిది ఏది జరగలేదని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నా. మీకు ఆ ధైర్యం ఉందా? ఆ రోజే చెప్పినాను, నువ్వు 18 కోట్ల టెండర్ జరిగినప్పుడు నువ్వు లావాదేవీలు ఎంత చేసుకున్నావు అన్నటువంటి దానిపైన నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? ఆరోపణ చేయటం కాదు కదా. ఎవరిని డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రమాణం చేస్తావని? మీరు ఇంతకుముందు చెప్పారు సోకాల్డ్ నేషనల్ అదే లీడర్ రోజు అడిగారు మా అపోనెంట్ అని చెప్పి, ఆయననే చెప్తున్నారు. అపోనెంట్ పేరు ఏం చెప్పారా మీరు? దానికేముంటుంది, నాకు అటువంటి ఎప్పుడు ఉండవండి. మీరు అడుగుతున్నారు రమేష్ కుమార్ రెడ్డి, ఆయనే ఆరోపణ చేసినాడు అంటున్నారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. తను నా రకంగా ప్రమాణం చేయండి. ప్రజల అంశాలలో
మళ్ళీ ఇంజనీరింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు కదా, అది నాశనంగా జరిగే పనులని. అంటే ఆ పనులన్నీ నాశనంగా జరిగి మీ నియోజకవర్గంలో అయినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలా స్పందిస్తారు దాని మీద? డెఫినెట్గా స్పందించే కదా. నేను 55 కిలోమీటర్లు మెయిన్ కెనాల్కు వాటర్ మనం పంపించాలా అని పార్లమెంట్ సభ్యుని పార్లమెంట్ సభ్యుడికి కాకుండా కాంట్రాక్టర్ అడిగినప్పుడు కంపల్సరీ పంపిద్దామని చెప్పి తనే ముందుకు వచ్చి 55 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోయాం కదా. ఇప్పుడు నీరు చెట్టు అని పెట్టి కోట్లాది రూపాయలు చేసినటువంటి కెనాల్స్ పైన కాలువలు తవ్వుకుంటా నీళ్లు వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో అక్కడే తెంచుకొని పై ప్రాంతాలకు పోనీయకుండా నీరు చెట్టు ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి వాళ్ళు నాపైన ఆరోపణలు చేస్తే దానికి సమాధానం ఏం చెప్పాలండి? కమిషన్లు పుచ్చుకునే అలవాటు కానీ ఇంజనీరింగ్ అధికారులను ఇంకొకరు డిమాండ్ చేసేటువంటి దుష్ట సాంప్రదాయాలు మాకు అటువంటి పట్టవు. అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటాం. నేను ఒకటే మాట చెప్పాను ఇంతకుముందు, అటువంటివి ఏదన్నా ఆ పరిస్థితి నాకు వచ్చినప్పుడు శాశ్వతంగా రాజకీయాలు వైదొలుగుతాను, కానీ దిగజార్చే కార్యక్రమాలు చేసే పరిస్థితే లేదు. వ్యక్తిగతంగా విమర్శలు చేసేవాళ్ళు ఇక రాజకీయ కోణంలో విమర్శ చేస్తేనే 10 మంది నా గురించి చెడుగా పబ్లిసిటీ చేయాలంటే ఆలోచనతో చేసే వాళ్ళ గురించి నేను అంతకన్నా ఏం మాట్లాడలేను. నేను చెప్తున్నా, ఇంకా భగవంతుని కన్నా కంటే శక్తివంతమైనటువంటిది ఏదైనా ప్రమాణం చేయమంటే దానిపైన కూడా ప్రమాణం చేస్తాను, కుటుంబం పైన కూడా చేస్తాను. నేను సిద్ధం, నాకు ఎటువంటి దాంట్లో ఏది లేదని చెప్పి. మీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్న వాళ్ళని. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.